అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరిగింది. ఇది ఒక రకంగా చూస్తే ఒక మంత్రి కన్నీటి పర్వంతం అయ్యాడు. రాజకీయం మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది రాజకీయాల్లో. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయినాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటైంది. 14 నుంచి 19 వరకు యాజిటీజ్గా ఈ 10 జిల్లాలు, ఈ 13 జిల్లాలు నడిచినాయి. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలని 33 జిల్లాలు చేశాడు ఆయన. ఒక్కొక్క నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కలిపి కూడా జిల్లాలు చేశాడు. సిరిసిల్ల, వేములవాడ 2 కలిపి ఒక జిల్లా, 2 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే 25 జిల్లాలు చేయాలనే ఒక ఆలోచనతో ఆయన రీస్ట్రక్చర్ మొదలెట్టాడు. అది 26 జిల్లాలు చేశాడు ఆయన. పరిపాలనా సౌలభ్యం కోసకు 26 జిల్లాలు చేశామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల రీఆర్గనైజేషన్ చేయాలనే నినాదం చాలా గట్టిగా ప్రజల్లోంచి వచ్చింది. రకరకాల ప్రాంతాల్లో రకరకాల మండలాలు ఒక జిల్లాలో ఉన్నాయి, నియోజకవర్గం ఒక దాంట్లో ఉంది. ఇలా మాకు దగ్గరగా ఉన్న దాన్ని కాకుండా గూడూరు, నెల్లూరు దగ్గరగా ఉంటే తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టారని, ఇలా రకరకాల వివాదాలు, దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలతో జిల్లాల సమీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం తెరలేపింది. తెరలేపి 29 జిల్లాలు చేస్తామని చెప్పి నోటిఫై చేశారు. చేసి దాని మీద ప్రజల అభిప్రాయ సేకరణకి వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు దీని మీద 1000 వరకు అర్జీలు, అప్లికేషన్లు ఈ జిల్లాల సమీకరణ మీద ప్రభుత్వానికి అందినాయి. అవన్నింటినీ కన్సల్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాల నుంచి 29 చేస్తామని ముందు ప్రకటించినా దాన్ని ఒక జిల్లా తగ్గి 26 నుంచి 28 జిల్లాలు, దిస్ ఈజ్ ద ఫైనల్ లిస్టు, 37వ తారీఖు గజెట్ పబ్లికేషన్ చేస్తున్నాం. 1వ తారీఖు నుంచి కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అవుతాయి అని చెప్పి ఒక క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటం జరిగింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 26 నుంచి 28 జిల్లాలు చేశారు. అయితే 29 అనుకున్నారు కానీ దాన్ని 28 కుదిర్చారు. కుదిర్చడంతో పాటు అన్నమయ్య జిల్లా అని చెప్పి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంది. ఈ జిల్లాని, రాయచోటిని కేంద్రాన్ని మార్చి అన్నమయ్య జిల్లా అని చెప్పి మదనపల్లిని కేంద్రంగా పెట్టి ఒక జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు పూర్వం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాగా మార్పు చేసింది గవర్నమెంట్ క్లారిటీగా. అయితే ఇంతకు పూర్వం రాయచోటి జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్ని 2 జిల్లాల్లో కలపడం జరిగింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలోకి, రాజంపేటని కడప జిల్లాలోకి కలపడం జరిగింది. దాంతో జిల్లాల ప్రక్రియ 26 నుంచి 28కి వచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్టు కడుతున్నాము, పోలవరం గోదావరి నది మీద పోలవరం డ్యామ్ ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని గుర్తింపు కోసం పోలవరం పేరుతో ఒక జిల్లాని ఏర్పాటు చేయడం. దానికి ఒకే ఒక్క నియోజకవర్గం రంపచోడవరం. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేశారు. 26 + 2 28 జిల్లాలతో సరిపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఇకపోతే ఈ జిల్లాలో ప్రధానమైన మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు చేర్పుల ప్రకారం తిరుపతి జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు, సత్తివేడు, చంద్రగిరి, సూళ్ళూరుపేట, గూడూరులోని 2 మండలాలను కూడా ఇందులో కలపడం జరిగింది. ఆ 2 మండలాలు కూడా చిట్టమూరు, వాకాడు 2 మండలాలు, అదేవిధంగా వెంకటగిరిలోని 3 మండలాలు, వెంకటగిరి, డక్కిలి, బలాయపల్లె, నగిరిలో 2 మండలాలు, పుత్తూరు, వడమాలపేట, ఇలా తిరుపతి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, మదనపల్లి, రాయచోటి, పొంగనూరు, తంబాలపల్లి, పీలేరు 5 నియోజకవర్గాలు కలిపి ఈ అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే కడప జిల్లా, కడప జిల్లాలో గతంలో 10 ఉన్నాయి,
ఇప్పుడు ఆ 10ని తగ్గించి 8 చేశారు. కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, పొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట ఈ 8 నియోజకవర్గాలు కలిపి కడప జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. పోతే మార్కాపురం జిల్లా, ఇది కొత్త జిల్లా. ఈ మార్కాపురం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి మెట్ట ప్రాంతం మొత్తాన్ని కలిపి ప్రజల ఆకాంక్ష కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం పోయింది. ఇకపోతే ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి, దర్శి, సంతనూతలపాడు 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయండి. ఇకపోతే బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పరుచూరు 5 నియోజకవర్గాలతో బాపట్ల జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. పోతే పోలవరం ఈ ఒక్క రంపచోడవరంతో ఒక్క నియోజకవర్గంతో జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే అల్లూరు సీతారామరాజు పేరుతో అల్లూరు జిల్లాని పెట్టారు. ఇది ట్రైబల్ ఏరియా. అరకు వ్యాలీ, పాడేరు ఈ 2 కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. గతంలో ఆ రెండింటిని చీల్చి ఇప్పుడు అల్లూరు జిల్లాని పెట్టారు. అల్లూరు సీతారామరాజు పేరు గుర్తుగా ఆ ట్రైబల్ ప్రాంతం మొత్తం, అందులో 2 నియోజకవర్గాలు, 2 కూడా ట్రైబల్ రిజర్వ్ నియోజకవర్గాలు, అరకు వ్యాలీ ప్లస్ పాడేరు ఈ విధంగా కలిపి 25 జిల్లాలు ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు 31వ తారీఖు నాడు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం, 1వ తారీఖు నుంచి పరిపాలన స్టార్ట్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం డిక్లేర్ చేసిందని తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.